అధిక మాసం స్పెషల్ ఆఫర్ లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్ ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకొచ్చింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాజాగా నియోజకవర్గాల పునర్విభజన అంశానికి సంబంధించి కీలక ప్రతిపాదనలతో సిఫారసులు చేసింది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 824 నియోజకవర్గాలకు పెంచారని పేర్కొంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రస్తుతం ఉన్న 543 నియోజకవర్గాల్లోని 59 స్థానాలను 2గా, 111 స్థానాలను 3 నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. నియోజకవర్గాల విభజనకు గత ఎన్నికల్లో పోలింగ్ శాతంతో పాటుగా పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా సహా పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు నియోజకవర్గాలు 3గా, 2గా విభజించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలను 3గా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చేయాలని సూచించింది. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3గా, చేవేలను 2గా విభజించాలని సిఫారసు చేసింది. దీని ప్రకారం నియోజకవర్గాల విభజన వల్ల 2.32% ఓటింగ్ పెరుగుతుందని, 2.23 కోట్ల మంది అదనంగా ఓటేస్తారని చెబుతున్నారు. తాజా సిఫారసుల్ని బట్టి నియోజకవర్గాలను విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో 3.52%, తెలంగాణలో 6.55% ఓటింగ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. జనాభా పట్టణీకరణ, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, భాషాపరమైన పోలరైజేషన్, భాషాపరమైన వైవిధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3గా విభజించే లోక్సభ నియోజకవర్గాల్లో 6 నగరాలున్నాయి. వీటిలో హైదరాబాద్ నియోజకవర్గం భాషాపరమైన పోలరైజేషన్ స్కోర్ 0.12 ఉంది. హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉర్దూ మాట్లాడేవారు 10.66 లక్షల మంది ఉన్నారు. తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ మాట్లాడేవారు 5.15% ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నియోజకవర్గాన్ని 3గా విభజించాలని సిఫారసు చేసింది. భాషాపరమైన పోలరైజేషన్ ఉన్న చోట ఓటింగ్ శాతం 11 నుంచి 13% అధికమవుతుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్ పోలరైజేషన్ స్కోర్గా 0.12గా ఉంది. హైదరాబాద్ నియోజకవర్గాన్ని 3గా విభజిస్తే ప్రతి నియోజకవర్గంలో 27.87% పాయింట్ల మేర ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే నంద్యాల, రాజంపేట, కడప, విశాఖపట్నం పోలరైజేషన్ ఉంది. విశాఖపట్నం నియోజకవర్గాన్ని 3గా విభజిస్తే 15.88% పాయింట్లు, కడప నియోజకవర్గ విభజనతో 15.39% పాయింట్లు, రాజంపేట 14.47%, నంద్యాల 14.22% పాయింట్ల మేర ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్ద రాష్ట్రాల్లో 50% సీట్లు పెరగనున్నాయి. చిన్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను నేరుగా రెట్టింపు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణ లోక్సభ 17 నుంచి 26కు, కర్ణాటక 28 నుంచి 42, తమిళనాడు 39 నుంచి 59, కేరళ లోక్సభ సీట్లు 20 నుంచి 30కి పెరుగుతాయి. అన్ని నియోజకవర్గాలను కాకుండా 170 నియోజకవర్గాలను విభజిస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. అందుకే 59 నియోజకవర్గాలను 2గా, 111 నియోజకవర్గాలను 3గా చేయాలని పేర్కొన్నారు.